లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసి భూతమస్వదేహుణతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతిశ్చ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నామధుర్వదా వరాంకుశోపాసమపేతముద్రం గరైర్వంతిం కమలాసనస్థం బాలారుడజయ హేమం భాం జయతి శ్రీం తం దుర్వమంగళమాంగళ్యశివే సర్వార్థసతికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతే దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 13/2/2026 శుక్రవారం సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:58 తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:25 వరకు, నక్షత్రం మూల సాయంత్రం 4:12 వరకు, వర్జం మధ్యాహ్నం 2:26 నుండి 4:12 వరకు, తిరిగి మరలా తెల్లవారుజామున 2:38 నుండి 4:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 9:30 వరకు, తిరిగి మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:21 వరకు, అమృతకాలం ఉదయం 9:08 నుండి 10:54 వరకు. నేటి విశేషం ఏకాదశి శుక్రవారం, అలాగే కుంభ సంక్రమణం. ఇవాళ రోజు తెల్లవారుజామున అంటే నిన్నటి రోజు తెల్లవారుజామున ఇవాళ ఉదయం 4 గంటలకి రవి కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భంగా కుంభ సంక్రమణం కూడా జరిగింది. ఈ యొక్క సంక్రమణాలు జరిగినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ సంక్రమణం జరిగినటువంటి రోజు మనము విశేషించి బ్రాహ్మణులకు చేసేటటువంటి దానాదికాలు కానీ పేదలకు చేసే దానాదులు కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. సంక్రమణంలోని మనం చేసేటటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ప్రత్యేకించి పెరుగు దానం ఇవ్వటం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సంక్రమణంలో చేసే దానాదికాలు ఇవాళ రోజు చేసుకోవటం, ఏకాదశి ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ రోజు ఉపవాస దీక్షను చేసుకోవటం, ఏకాదశి నాడు ఉపవాసం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుందన్నమాట. ఏకాదశి నాడు ప్రతి 15 రోజులకి ఒకసారి ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో ఈ ఒక సైంటిఫిక్గా కూడా జపాన్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్త కూడా ఒక శాస్త్రవేత్త నిరూపణ చేశాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయనకి కారణం 15 రోజులకి ఎవరైతే ఒకరోజు ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా పెంపొందించుకుందుకు చాలా చాలా ఉపకరించేదిగా ఉంటుందని ఆయన ప్రయోగంలో చేసి నిరూపణ చేసి చూపించాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చిందనమాట. యషివా నోరి ఆయన పేరు. కాబట్టి ఏకాదశి నాడు అన్నం తినకుండా ఉపవాసం చేయడం మన శాస్త్రాలు ఏవైతే చెప్పాయో అవి ఆధారాలతో సైతం సైంటిఫిక్గా కూడా నిరూపణ జరిగింది. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం చాలా చాలా ఉత్తమం. ఆరోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీలు మొదలైనటువంటి వాళ్ళు మాత్రం అన్నం తినకుండా అన్నాన్ని భిన్నం చేసుకుని అల్పాహారం తినడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే శుక్రవారం సందర్భంగా శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు బొబ్బర్లు మొదలైనటువంటి దానం చేసుకోవటం, శుక్రుడు తాలూకా అమ్మవారి తాలూకా అనుగ్రహం పొందేందుకు గాను అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన కూడా చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలోని ద్వాదశి సందర్భంగా తిల ద్వాదశి అని చెప్పేసి చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.